అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైనది, దోషాలను అధిగమించడానికి కారణమైనది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. విశేషించి మీరు చేసేటువంటి పనులు ఇతరులను ఆకట్టుకునేవిగాను, చాలా సుందరంగాను, ఆకర్షించేవిగాను ఉండే అవకాశం ఉంది. అందువలన మీరు సాధించేటువంటి పనులు అందరికీ మేలు చేసేవిగా ఉంటాయి. మీరు మాట్లాడే తీరు కూడా కొన్ని సందర్భాల్లో నైపుణ్యంతోనూ, కొన్ని సందర్భాల్లో ఇతరులను కొంతవరకు నిగ్రహించేవిగాను ఉంటాయి. తద్వారా మీరు కార్యాలలో విజయాలను ఎక్కువగా సాధించగలుగుతారు. విశేషించి జన సహకారం బాగుంటుంది. సోదరులు, స్నేహితులు వీళ్ళందరి యొక్క సహకారంతో సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచన స్థాయిలో కొంత ఆందోళన చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆందోళన అధిగమించడం కోసం శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడము, విశేషించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించడము ఎక్కువ మేలు చేస్తుంది, సరి అయిన నిర్ణయాలను తీసుకునేలా సహకరిస్తుంది. విశేషించి శత్రువులు మీకు అపకారం చేయడానికి ప్రయత్నం చేసినా ఆ అపకారాలు ఏమీ మీకు అపకారం చేయలేవు. విశేషించి మీ కృషిశీలత పెరుగుతుంది, మీ నైపుణ్యం పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది, మీ అనుభవం పెరుగుతుంది. విశేషించి ఆర్థిక విషయాలలో కూడా రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడైనా బాకీ ఇచ్చి వదిలేస్తే ఆ డబ్బు కూడా తిరిగి మీకు చేరే అవకాశం ఉంది. అది మీకు త్వరితంగా చేరడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని చెరో గంట జపించడం బాగా ఉపకరించేదిగా ఉంటుంది. అంతేకాకుండా మీరు సాధించేటువంటి పనులలో కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఆ అసంతృప్తిని అధిగమించడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని కనీసం ఒక గంట సేపు అయినా జపించినట్లయితే ఈ అసంతృప్తి బారి నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంకా రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది వర్తమానంలో రావాల్సింది, గతంలో రావాల్సింది తొందరగా వచ్చే అవకాశం ఉంది, కానీ వర్తమానంలో రావాల్సినది మాత్రం కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆలస్యం వల్ల విరక్తి కలిగి వద్దులే అనిపించే మానసిక స్థితి కూడా మీరు పొందే అవకాశం ఉంది. అందువలన దాన్ని అధిగమించడం కోసం, మీకు రావాల్సిన సొమ్ము తప్పనిసరిగా రావడం కోసం మీరు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం అవసరం.